ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రుడు ఎర్రని పండులా అందంగా కనిపించాడు. భారత్లో గ్రహణం సాయంత్రం 6:26 నుంచి 6:47 మధ్య పాక్షికంగా కనిపించింది. ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కేసుగ్రస్త చంద్రగ్రహణం పాక్షికంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన గ్రహణం రాత్రి 7 గంటలకు ముగిసింది. గ్రహణం కారణంగా గర్భిణీలు చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, సింహాచలం అప్పన్న ఆలయం ఉదయం పూజా కార్యక్రమాలు చేపట్టి మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాలను శుద్ధి చేసి తిరిగి తెరిచారు. భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద చంద్రగ్రహణం దృశ్యాలు కనువిందు చేశాయి. చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు పలు చోట్ల ఔత్సాహికులు ఆసక్తి చూపారు. యువకులు, విద్యార్థుల కోసం శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారు. చంద్రుడు సాధారణ వెండికి భిన్నమైన రంగులోకి మారినప్పుడు సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. కాగా ఈ ఏడాది ఆగస్టు 28న మరోసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్లో కనిపించదు.